నమస్తే దేశ ప్రజలందరికీ నైనమిస్ న్యూస్ ప్రేక్షకులకు స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు। ఈ రోజు మనం ఒక ఫ్లాష్ న్యూస్ చూసినట్లయితే విజువల్ చూసినట్లయితే చూడండి, కార్ నుండి నర్సారెడ్డి కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయడానికి వచ్చిన తుమ్కుంట నర్సారెడ్డిపై ఈ దళిత సంఘాల మహిళలు నాయకులు మొత్తం ఆయనపై తిరుగుబాటు చేసినారు। తుమ్కుంట నర్సారెడ్డి దళిత ద్రోహి అంటే డౌన్ డౌన్ అంటూ ఆయనపై తిరుగుబాటు చేసినారు। ఆడంగా కారు పోతుంటే కారుకు అడ్డం తిరిగి కూడా ఆపినారు, ఆపకుండా పారిపోయిండు। వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పకుండా గెలిచి 20 నెలలు అవుతుంది, మాకు ఎలాంటి న్యాయం చేయలేదు, అడ్డగోలుగా హామీలు ఇచ్చిండు, ఎలాంటిది తీర్చలేదని ఆగ్రహంతో ఆ దళిత మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన తుమ్కుంట నర్సారెడ్డిపై తిరుగుబాటు చేసినారు। ఆయన ఎప్పుడు దొరుకుతారా నిలదీద్దామని ఆ ప్రజలు ఆవేశంతోనే ఉన్నారు। ఆ హామీలను తీర్చకుంటే ఇంకా ప్రజల తిరుగుబాటు ఎట్లుంటుందో ఈ రకంగా ఉంటది। మహిళలు కూడా ఇష్టొచ్చిన బూతులు తిడుతూ నిలదీస్తూ తిరుగుబాటు చేసినారు। ఆయన తప్పించుకొని పారిపోయిండు, పరుగో పరుగో అంటూ పారిపోయిండు। అధికారం కోసము ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా హామీలు ఇవ్వడము, ఈ హామీలు తీర్చకపోవడము, ప్రజల్లో అసంతృప్తితో మొత్తం తిరుగుబాటు చేస్తున్నారు। ఊర్లలోకి వచ్చిందంటే కథం ఈ రకంగా నిలదీసి తిరుగుబాటు చేస్తున్నారు। ప్రతి ఒక్కరు ఎవరైనా అడ్డగోలుగా హామీలు ఇవ్వకండి, ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తుంది। ఇచ్చే తిరిగి ఇవ్వాలి, అడ్డగోలుగా హామీలు ఎందుకు, అధికారం కోసం హామీలు ఎందుకు ఇవ్వాలి, ఎక్కువ తక్కువ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ హామీల కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తారు, డబ్బులను వెదచల్లుతారు, తాగుడుకు బానిస చేస్తారు। కానీ ప్రజలు గమనించాలి, వాళ్ళ హామీలు ఇచ్చినారని మన ఓటు అమూల్యమైన ఓటు నమ్ముకొని ఈ రకంగా తిరగబడితే ఏం లాభం? వాళ్ళిచ్చే హామీలకు వాళ్ళిచ్చే డబ్బుకు మద్యానికి బానిసై మీ విలువైన ఓటును అమ్ముకోకండి। అడ్డగోలుగా హామీలు ఇచ్చి నెరవేరకుంటే ప్రజల దగ్గరకు వస్తే ఇట్లా ఈ రకంగా తిరుగుబాటు చేస్తారు ప్రజలు। తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి।